దీపావళి పండుగ రోజున రాష్ట్ర ప్రజలందరూ ఎలా ఉన్నారు, మరి కూటమి వచ్చిన తర్వాత వారి ఇళ్లలో నిజంగానే వెలుగులు నిండాయా ఈ కూటమి ప్రభుత్వం వలన అనేటువంటి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత అటువైపు నుంచి ఆన్సర్ లేక పనికి మాలినటువంటి కామెంట్స్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నువ్వు పోస్ట్ పెట్టావు, కానీ ఒకసారి ప్రజల్లోకి వెళ్ళు, ఏం జరిగిందో సంతృప్తిగా ఉన్నారో లేదో తెలుస్తుంది అని అంటే, మరి 16 నెలల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ కానీ ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నారు కదా. వెళ్తున్నప్పుడు ఆ ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు కదా మా సమస్యలు ఇవి అని చెప్పి. ఇంకేమంటారంటే, నీకు వచ్చింది 11 సీట్లు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అడుగు. ఇప్పుడు ఇక్కడ అడిగిన వాటికి ఆన్సర్ ఏడ్చండి. ఫస్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా, మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి క్వశ్చన్స్లో ఇది తప్పు అని మీరు నిరూపించండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డిది తప్పు అవుతుంది. ఇక ప్రతి ఇంట్లో దీపాలు వెలిగినట్టే, వెలుగును నిండినట్టే, అష్టైశ్వర్యాలు కలిగినట్టే మీ కూటమి ప్రభుత్వం వల్ల. ఫస్ట్ అదేడ్చండి అయ్యా బాబు అంటే అనవసరమైనటువంటి కామెంట్స్. ఇదే మీకు చేతగానితనం అంటే ఇదే. సబ్జెక్ట్ ఉన్నవాడు, నిజంగా డెవలప్ చేసినవాడు, నిజంగా ప్రతి ఇంట్లో వెలుగును నిండింటే కనుక దానికి తగ్గ ఆన్సర్ ఇస్తాడు. ఒక్కసారి చూడండి జగన్మోహన్ రెడ్డి అడిగిన దాంట్లో, ఇప్పుడు మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాలో ఏ ఒక్క దీపమైనా ఈ 18 నెలల కాలం వెలిగిందా, ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అన్నాడు. దేనికి సంబంధించి నిరుద్యోగులందరికీ నెలకు 3,000 చొప్పున వృత్తి ఇస్తానని, నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. మరి ఇచ్చాడా? మీరు చెప్పగలరా ఇచ్చాడని చెప్పి? ఏ ఒక్కరి చేతనైనా చెప్పించగలరా? పలానా వ్యక్తికి ముట్టింది, పలానా నిరుద్యోగుడికి మేము ఇది ఇచ్చామని చెప్పగలరా? 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవడైనా ఇచ్చారా? కొద్దిగానే ఉండాలి కదా. ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు నెల 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు. ఇది ఇచ్చారా? మరి అది ఇచ్చి వాళ్ళ ఇళ్ళలో ఏమైనా వెలుగులు నింపారా? జగన్మోహన్ రెడ్డి అడిగిన వాళ్ళు తప్పే ఉంది ఇక్కడ. దీనికి ఆన్సర్ ఉండదు మన సైడ్ నుంచి. 50 ఏళ్ళకే పెన్షన్, నెల 4,000 హామీ ఇచ్చారు. అట్లా ఎవరికైనా ఇచ్చారా? అట్లా ఎవరైనా ఉంటే చూపెట్టండి. జగన్మోహన్ రెడ్డి అడిగింది తప్పు అనుకుందాం. ఆ రకంగా 4,000 ఇచ్చి వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపినట్టుంటే చెప్పండి. నింపలేదు కాబట్టి దీపాలు వెలిగించలేదు, వాళ్ళ చీకటి చేశారు రాష్ట్రం మొత్తం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 PM కిసాన్ కాకుండా ఇస్తామన్నారు. మీరు ఇచ్చిన మాట ఏంటి? దాంట్లో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇస్తేనేమో కేంద్రంతో కల్పించాడు, మేము అట్లా కాదు, మేము చేతగానంలాగా అట్లా వాళ్ళలాగా చేయం, మేము సంపద సృష్టించిస్తాం, దానికి దీనికి సంబంధం లేదన్నారు. ఇచ్చారా? మరి లేదు కదా. మరి అది చీకటి నింపినట్టే కదా, వాళ్ళ జీవితాల్లో మాట తప్పినట్టే కదా. ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000 రూపాయలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తేనేమో 15,000, 13,000 ఇస్తున్నాడు, మింగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, జే ట్యాక్స్ అని చెప్పారు. ఇప్పుడు మీరు ఏం ట్యాక్స్? పోనీ అది వదిలేసండి. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. ఇప్పుడు చూడండి 7,000, 8,000, 9,000 వేసి ఆపేశారంట. ఇంట్లో అందరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి వేసి ఆపేశారంట. ఇచ్చామని చెప్తారు, ఒక సంవత్సరం ఎగురగొట్టేస్తారు. మరి చీకటి నింపినట్టే కదా, మీరు వెలుగులో ఎక్కడ నింపినారు? అదే కదా ఇక్కడ అడిగిన దాంట్లో తప్పే ఉంది. ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ 2 నెలల్లో ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? మీరు చెప్పినట్టు ఇచ్చారా? మరి ప్రతి ఏటా ఒక సంవత్సరం ఎగిరిపోయింది, కనీసం ఈ సంవత్సరం అమలు చేస్తున్న అదన్నీ అద్భుతంగా చేస్తున్నారంటే దానికి ఎసరు పెట్టారు. సో దీనివల్ల కూడా వాళ్ళ ఇంట్లో చీకటి నింపారని అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. తప్పేముంది అందులో? అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులైనా ఉచిత ప్రయాణం అన్నారు, సేఫ్ డ్రైవర్ అని లేను అన్నారు చంద్రబాబు గారు. మరి ఏమయ్యానా రాష్ట్రం మొత్తం తిరగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ? లేదు కదా. ఉచిత బస్సు అని పెడితే దానికి రూల్స్ పెట్టినారు, షరతులు పెట్టినారు, బస్సులు తగ్గించినారు. ఆడలు కొట్టుకునే పరిస్థితి, ఆడలు మగవాళ్ళని చెప్పులు తీసుకుకొట్టే పరిస్థితికి వచ్చింది. ఒక అధ్యయన కమిటీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, 16 నెలల పాటు వెయిట్ చేయించినారు. ఏమైనా సాధించినారా అంటే ఏం లేదు, కొట్టుకు సాగని వదిలేసినారు. దాని ద్వారా ఏమైనా వెలుగులు నిండినాయా? పాపం కలలు కన్నారు, దుర్గమ్మ గుడికి పోతాం, అన్నవరం పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి పోతాం అని లిస్టు రాసుకున్న అక్క చెల్లెమ్మలందరూ మరి అసంతృప్తి కదా. సంతృప్తి ఎక్కడుంది వాళ్ళకి? అదే కదా ఇక్కడ అడిగినారు జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, ఇక పండగ రోజు ఇది పండగ చేసుకోండి అని చెప్పినాడు. ఒక డిఏ ఇచ్చి మొత్తం అద్భుతాలు చేసినా అని చెప్పినాడు. చివరికి ఉద్యోగస్తులంతా తిరగబడే పరిస్థితికి వచ్చింది. అసంతృప్తి. ఆ 60-61 జీవోలో ఏముంది, మనం మాట్లాడినటువంటి అంశాలేంటి, ఇక్కడ ఉన్నటువంటి అంశాలేంటి, అసలైనటువంటి వదిలిపెట్టి మాట్లాడని దీంట్లో మెన్షన్ చేస్తూ ఇది మోసం చేయడం కాదా పండగ రోజు మమ్మల్ని అని చెప్పి ఉద్యోగులు ఏకి పారేస్తూ ఉన్నారు. మరి మీరు అందరు పండగ చేసుకున్నారు, మరి వాళ్ళ జీవితాల్లో పండుగలు ఉన్నాయా? ఉద్యోగస్తుల జీవితాల్లో వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? 2,000 కోట్ల బకాయిలు ఉన్నాయి వాళ్ళకి, మీరు విధిలించింది అంతా. అదే కదా ఇక్కడ అడిగినారు. సో వీటన్నిటికి సంబంధించి
ఇవన్నీ వెలగని దీపాలో, లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా, లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పణమా? వీటితో పాటు స్కూలు, ఆసుపత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లాండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదే అడిగారు, లేనిదేం అడగలేదు కదా. సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి నిజాలు జీర్ణించుకోలేక ప్రజలు కూడా ఏకీభవిస్తారు. కరెక్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది అని చెప్పి. ఇవన్నీ ఏం లేదు కాబట్టి ప్రజలు కూడా ఏకీభవిస్తారు, సపోర్ట్ చేస్తారు. సో అప్పుడు మనం ఏంది, అరే జగన్మోహన్ రెడ్డి మాట నమ్ముతున్నారు, 11 సీట్లు అనాలి, అసెంబ్లీకి రాలేదనాలి, ఇంకోటి అనాలి, వాళ్ళ ఇంట్లో చెల్లి తల్లి అనాలి, బాబాయ్ గొడ్డలు పోటు అనాలి, ఇవి మాత్రమే ఉంటాయి. చదువుకున్నవాడు ఎవడైనా సరే వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టిన పోస్టులో ఇవి జరిగిందని చెప్పమనండి. కూటమికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే చదువుకున్న మేధావులు అంటే. పల్లెటూరు పోతే చెప్తున్నారు కదా నిజంగా జగన్ చెప్పింది నిజమే కదా, ఏం రాలేదు కదా అని కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా మనం మూర్ఖంగా మాట్లాడితే ఎట్లా చెప్పండి. సో మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమడిగినా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. జగన్మోహన్ రెడ్డి నామస్మరణే చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇవి అడిగేసరికి వాళ్ళ ఇంట్లో పండుగ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రశ్నలు అడిగేసరికి దీపావళి పండుగ రోజు కూడా మాకేంటి ఈ బాధ, ఇప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టాడా, మేమేదో రోడ్లు వెంబడి పిఆర్ స్టంట్ చేస్తూ ఉన్నాం, ప్రజల్లో తిరుగుతున్నట్టుగా మేము వీడియోలు ఫోటోలు తీసి పెడతా ఉన్నాం, మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటే ప్రజల్లోకి వెళ్ళాలని ఇటుపక్క ఇట్లాంటివన్నీ నిజాలన్నీ బయటపెట్టి వాటన్నిటిని మర్చిపోయి ఇదే మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నాడు అని అభిప్రాయాలు వాళ్ళకి. కాబట్టి ఈ నిజాలను జనాలకు చేరకుండా ఏదేదో రకరకాలుగా బూతులు, కామెంట్లు, పనికి మాలినటువంటి డిబేట్లు పెట్టి డైవర్ట్ చేసే ప్రయత్నం. ఎంత డైవర్ట్ చేసినప్పుడు ప్రజలకైతే ఒక క్లారిటీ వస్తూ ఉంది. సో ఇది మరి జగన్ గారు పెట్టినటువంటి పోస్ట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.